ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. 70% రెవెన్యూ భాగ్యనగర్ నుంచే వస్తున్నా కార్పొరేటర్లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. బస్తీలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలన్నారు. సైనికులపై కేసీఆర్, కవిత, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా మాట్లాడవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటి, ఈ రెండు విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మరి కార్పొరేటర్స్ను ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో, కాలనీలలో, మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కడపలో ఈ నెల 27, 28